ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. గణపతికి సంబంధించి అనేక స్తోత్రాలు ఉన్నప్పటికీ, అనేక కవులు రచించినప్పటికీ జగద్గురు శంకరాచార్యుల వారు రచించినటువంటి గణేశ పంచరత్నము చాలా గొప్పగా కీర్తింపబడుతున్నది. గణేశ పంచరత్నం అనే గణపతికి సంబంధించిన స్తోత్రంలో మొదటి శ్లోకము ముదాకరాత్తమోదకం. గణపతికి నివేదించే వస్తువుల్లో మోదకము చాలా ఇష్టమై ఉన్నది. సంతోషముగా మనము సమర్పించినటువంటి మోదకాన్ని చేతిలో పట్టుకొని మనకు ముదాన్ని, సంతోషాన్ని కలిగింపజేస్తాడు. అంతేకాకుండా తనను ఆశ్రయించినటువంటి ఏ భక్తులున్నారో ఆ భక్తులకు ఎప్పటికీ కూడా మోక్షాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాడు. అంతేకాదు, చంద్రుణ్ణి తన లలాట దేశంలో ధరించినాడు. ఎవరు లోకంలో విలాసవంతమైనటువంటి జీవనాన్ని కోరుకుంటూ ఉంటారో అటువంటి వాళ్లకు ఆ కోరిన కోరికలన్నిటిని కూడా అనుగ్రహిస్తూ రక్షించేటువంటి వాడు గణపతి. గణపతి అందరికీ నాయకుడు, కానీ అతనికి ఎవరూ నాయకుడు గారు. అందరికీ నాయకుడై ఉన్నటువంటి ఆ ఏకనాయకుడైనటువంటి వినాయకుడిని ఆశ్రయించాలి మనమంతా కూడా. అతను చేసినటువంటి అనేక కార్యాల్లో గజాసురుడు అనే పేరు గల రాక్షసుడిని సంహారం చేసినాడు. అది చాలా శ్రేష్టమైనటువంటి లీల. తనను ఆశ్రయించి ఎవరు నమస్కరిస్తారో నమస్కరించిన వాళ్ళ యొక్క అశుభాలన్నిటి కూడా నశింపజేస్తాడు. అటువంటి వినాయకునికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చాలా అద్భుతమైనటువంటి రీతిలో గణపతిని గురించి జగద్గురు శంకరాచార్యుల వారు గణేశ పంచరత్నంలో చెప్పుతారు. మహాదేవ.